దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములలో ఆత్మీయ యాత్రికులను గురించి మనము ఈ సమయంలో గమనించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించినప్పుడు, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరము యాత్రికులం, పరదేశులం. యాత్రికుల యొక్క జీవితాలలో వారికున్న లక్ష్యం ఒక్కటే, తాము చేరవలసిన గమ్యమునకు చేరాలని. మరి పరదేశులుగా ఉన్నవారు ఈ భూమి మనదు కాదు కాబట్టి ఒక దినమందు మనము ఎక్కడ నుండి అయితే వచ్చామో అక్కడికి మనము తిరిగి వెళ్ళబోచు ఉన్నామనేదే పరదేశులకున్న లక్షణం. తల్లి గర్భము నుండి వచ్చిన తరువాత అబద్ధమైన ఈ ప్రపంచములో మనము బ్రతుకుతూ ఒక నిజమైన ఊరికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథములో ఊరికి పోవు త్రోవను ఎరగని వారై బుద్ధిహీనులుగా ఇతరులను ఇబ్బంది పెట్టుచున్న వారిని గురించి రాయబడి ఉన్నది. మరి ఊరికి పోవు త్రోవ ఎరగని వారు ఈ లోకములో చాలా మందిని మనము చూస్తూ ఉన్నాం. ఊరికి పోవు త్రోవను గురించినటువంటి ఎరగని ప్రజలు తాము బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తూ బుద్ధిహీనమైన కార్యములను కొనసాగిస్తూ తాము ఎందు నిమిత్తముగా ఈ లోకమునకు వచ్చామో, ఎందు నిమిత్తముగా బ్రతుకుతున్నామో అనే కార్యములను తెలుసుకోలేనటువంటి ప్రజలు ఈ లోకములో చాలా మందిని మనము గమనించుచూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, క్రైస్తవ మార్గములో ప్రభువు మనలను ఎంతగానో ఆత్మీయ కార్యములను నేర్చుకోవడానికి మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనాలలో కూడా అనేక విషయములను గురించి మనకు బోధిస్తూ ఉన్నారు. సర్వసత్యములోనికి మనలను నడిపిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి దేవుని ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ యాత్రికులమై ఉన్నాము. యాత్రికులం, పరదేశులం. అబ్రహాము యొక్క జీవితాన్ని గమనించినప్పుడు ఇస్సాకు యొక్క జీవితములోను, యాకోబు యొక్క జీవితములోను, యాకోబు యొక్క 12 మంది కుమారులు గోత్రకర్తలుగా ఉన్న వారి జీవితాలన్నీ కూడా మనం గమనించినట్లయితే వారందరూ కూడా యాత్రికులుగాను పరదేశులుగాను ప్రయాణం చేస్తూ వచ్చారు. అబ్రహాము యొక్క జీవితములో దేవుడు మాట్లాడిన ఆ దినం మొదలుకొని తాను మరణ దినం వరకు కూడా యాత్రికుడుగాను ఒక పరదేశిగాను అతడు కొనసాగించాడు. అబ్రహామును దేవుడు పిలిచిన ఆ దినమందు, నేను నీకు చూపించుచున్న ఆ దేశమునకు వెళ్ళుము అన్న ఆ దినం మొదలుకొని అతడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. కనుకనే అబ్రహాము విశ్వాసమునకు కర్త, లేకుంటే విశ్వాసమునకు తండ్రి అని చెప్పుచూ ఉన్నారు. విశ్వాసము అనగా దేవుడు ఏదైతే చెప్పుచూ ఉన్నాడో దానిని చేయడమే విశ్వాసమునకున్నటువంటి మూల కార్యమై ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, మనలో ఈ భూమి మీద బ్రతుకుచున్న మనందరి జీవితాలు
యాత్రికులముగాను పరదేశులంగాను కొనసాగిస్తూ ఉన్నాం. కనుకనే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాటలలో వారు ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేశారంట. మరి దూరము నుండి ఏమి చూశారు వీరు? వారు దానిని బట్టి వందనము చేశారని చెప్పుచూ ఉన్నారు. మరి అబ్రహాము యొక్క జీవితంలో మనము గమనించినట్లయితే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను అని చెప్పబడుతూ ఉన్నది. చూడండి, వీరి విశ్వాసమును బట్టి వాగ్దానములకు వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి అని చెప్పబడుతూ ఉన్నది. వీరందరూ కూడా ఒక నిరీక్షణ కలిగిన పట్టణమున కొరకు ప్రయాణం చేస్తూ వచ్చారు. 11వ అధ్యాయం 10వ వచనములో మనం గమనించినప్పుడు, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. చూడండి, పునాదులు గల ఆ పట్టణము కొరకు వీరందరూ కూడా యాత్రికులుగాను పరదేశులుగాను బ్రతికారు. ఈ భూసంబంధమైన వాటిని విడిచి పరసంబంధమైనటువంటి దేవుని రాజ్యము కొరకు వారందరూ కూడా ప్రయాణాన్ని కొనసాగించుచున్నట్లుగానే దేవుని బిడలమైన మనము మన కొరకు సిద్ధపరచబడుతున్న నూతన యెరూషలేములో మనం వెళ్ళి చేరడానికి మనం ఇంకా ఎంత ఎక్కువగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ భూమి మీద మన జీవితంలో వేటినైతే విడిచిపెట్టాలనో వాటిని విడిచిపెట్టి దేవుని రాజ్యము కొరకు మనము సిద్ధపడే వారముగా ఉండాలని ఈ వర్తమానము ద్వారాగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో గమనించినప్పుడు, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాము అని చెప్పి రాస్తూ ఉన్నాడు. కనుకనే మీరు పరదేశులు యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించుడి. క్రైస్తవ మార్గములో ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా యాత్రికులుగాను పరదేశులుగాను బ్రతకాలని దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తూ ఉన్నది. మరి ఈ వాక్యానుసారముగా మనం గమనించినట్లయితే, ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి, క్రైస్తవ మార్గములో దేవుని సన్నిధికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో శరీర ఆశలను విసర్జించేవారముగాను, శరీర కార్యములను విడిచిపెట్టేవారముగాను, ఆత్మకు విరోధముగా పోరాడుతున్నటువంటి ప్రతి క్రియలను మనం విడిచిపెట్టి విసర్జించి యాత్రికులంగాను పరదేశులంగాను మనము కొనసాగించాలని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. కనుకనే అన్య జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, మరి యాత్రికులుగాను పరదేశులుగాను కొనసాగుతున్న వారి జీవితాలలో వారు తమ సత్క్రియలను ఇతరుల ఎడల మాదిరిగా ఉంచబడాలి. ఎవరైతే అన్యజనుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నామో మన సత్క్రియలు అనేవి వారి ఎడల చూపించాలని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. కనుకనే వాటిని బట్టి దర్శన దినమందు దేవునిని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను.
నా ప్రియ దేవుని బిడలారా, మనము మంచి ప్రవర్తన గల వారమై సత్క్రియలను చేసేవారముగాను శరీర కార్యములను విడిచిపెట్టేవారముగాను ఇలా ఉంటున్నప్పుడు మనము ఈ భూమి మీద యాత్రికులంగాను పరదేశులంగాను బ్రతకగలము. మనము దేవుడు మనలను ఏ ఉద్దేశముతో పిలిచాడో ఆ పిలుపుకు మనము లోబడి దాని ప్రకారముగా మనము కొనసాగుతూ ఉన్నట్లయితే మనలో ఒక నిరీక్షణ అనేది ఏర్పరచబడుతూ ఉన్నది. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని చెప్పినట్లుగానే యాత్రికులుగాను పరదేశులుగాను ఈ భూమి మీద ఎవరైతే కొనసాగుదురో వారిలో మాత్రమే శరీర కార్యములను విడిచిపెట్టి మంచి ప్రవర్తన కలిగి సత్క్రియలను చేయగలుగుచూ ఉన్నారు. కనుక ఈ వర్తమానముల ద్వారాగా నేను మీకు తెలియజేస్తున్నటువంటి కార్యములు ఏమిటంటే, క్రైస్తవ మార్గములోనికి వచ్చిన మనమందరము కూడా యాత్రికులం పరదేశులమై ఉన్నాము. కాబట్టి ఈ భూమి మనది కాదు, మనము ఉండే పట్టణము ఇది కాదు, నిలవరమైనటువంటి పట్టణము మనకు ఈ భూమి మీద లేదు. కనుక ఉండబోచున్న దాని కొరకు మనము వేగిరపడాలని హెబ్రీ పత్రికలలో మనము గమనించుచూ ఉన్నాం. కనుకనే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయములో గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, నిలవరమైనటువంటి పట్టణము మనకు ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాము. మరి ఉండబోచున్న దాని కొరకు మనము ఎదురు చూస్తున్నటువంటి ఆ ఆశ, ఆ నిరీక్షణ అనేది మనకు కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనందరము కూడా ఈ ప్రయాణములో కొనసాగుతూ ఉన్నాము. ఈ ప్రయాణం అనేది మనము నిరంతరముగా ఉండబోచున్నటువంటి ఆ పట్టణములో ఉండడానికి ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. కనుక మనం ఎప్పుడైతే ఆ నిరీక్షణతో మనము ముందుకు కొనసాగగలమో, ఆ నిరీక్షణ ఏంటంటే మనము యాత్రికులం పరదేశులమని అనే కార్యములను మనం మర్చిపోకూడదు. ఈ భూమి మీద మనం ఏమి సంపాదించినా, ఏం చేసినా, ఎన్ని విధాలుగా ప్రయాసపడినా ఒక దినమందు మనం విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. చూడండి, ఒక గొప్ప యుద్ధ వీరుడిగా పిలువబడినటువంటి అలెగ్జాండర్ యొక్క జీవితములో తన యవన ప్రాయములోనే తన పరుగులను ముగించుకోగలిగాడు. సమస్త రాజ్యములన్నిటిని కూడా జయించగలిగినటువంటి ఒక వ్యక్తి చివరికి తన 2 చేతులను చాపి అతడు సమాధి చేయబడినట్లుగా మనము గమనించగలం. కనుకనే మనము ఏమి సంపాదించినను ఏం చేసినను ఈ భూమి దానిని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. దేవుని వాక్యములో మనకు తెలియచేయబడినట్లుగానే మనము యాత్రికులం పరదేశులమై ఉన్నాము. ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో కూడా యాత్రికులుగాను పరదేశులుగాను ఈ భూమి మీద మనం ప్రయాణాన్ని కొనసాగించి ఉండబోచున్నటువంటి ఆ పట్టణములో, నూతన యెరూషలేములో ఒక దినమందు మీరును నేనును మనమందరము కూడా మన ప్రభువుతో కూడా యుగ యుగములు ఉండడానికి మనకు దేవుడే సహాయం చేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ భూమి మీద ప్రభువా మేము యాత్రికులం పరదేశులమై ఉన్నాం. మా నిరీక్షణ అంతా కూడా ప్రభువా పునాదులు గల పట్టణం వైపు నాదా మా నేత్రములను ఎత్తి చూడడానికి కృప చూపండి దేవా. ఉండబోచున్నటువంటి పట్టణము కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఇది మాకు శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనటువంటి ఒక రాజ్యం మా కొరకు మీరు సిద్ధపరుస్తూ ఉన్నారు. అందులో ప్రభువా ప్రతి ఒక్కరము కూడా ప్రభువా మేము కనబడినట్లుగా సహాయం చేయండి. సమస్తమును మీకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.